ఓకే, నమస్తే అండి. మీ పేరు? ఏ ఊరు? ఓకే, ప్రతి సంవత్సరం టమాటా సాగు చేస్తుంటారా మీరు? మరి సింజంటా మందులు వాడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి? 2 ఎకరాల దాకా వేసారు. గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం ఏమన్నా పంటల్లో మార్పులు కానీ ఏమన్నా కొత్తగా గమనించారా? మార్పులు వస్తూ ఉన్నాయి, పంట బాగా దిగుబడులు వస్తూ ఉన్నాయి. ఓకే, సింజంటా మందులు వాడుతుంటారా? వాడుతూ ఉంటారా? గత సంవత్సరం సింజంటా మందులు మా అధికారులు చెప్పినట్టుగా పోలిస్తే ఈ సంవత్సరం మా అధికారులు ఏమైనా కొత్తగా చెప్పారా మీకు? ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? సో ఇందాక మీరు అన్నారు ఈ రెండు మేము కలిపి వాడామండి సర్వం అని చెప్పేసి, ఈ రెండు ఈ సంవత్సరం అడిషనల్ గా వాడడం తోటి మీ పంటలు ఏమైనా కొత్తగా మార్పులు ఏమైనా గమనించారా? దిగుబడులు కానివ్వండి, మొక్క కానివ్వండి. కనీసం 20 రోజులు కొట్టలేదు, మళ్ళీ ఏ మందే కొట్టలేదు. మరి ఇది కొత్తది మిరావిస్ డియో అనేది ఇది కూడా మిక్సింగ్ చేసి వాడేశారా? ఈ 3 కలిపి వాడారు. ఓకే, ఒక్కొక్క కటింగ్కి ఎన్ని బాక్సులు వస్తున్నాయండి ఈసారి దిగుబడి? ఎకరా బట్టి ఎకరాల నెల బట్టి ఈసారి కొద్దిగా బాగా దిగుబడి ఎక్కువ, ఈ సంవత్సరం ఎక్కువ వచ్చిందా మందులు బాగా వాడటంతో? ఇసాబియన్ డ్రిప్లు అందుకు వదులుతున్నారా? 4000 మొలకి 300 బాక్స్ పడతామండి. 4000 మొలకి 300 బాక్సులు మంచి దిగుబడి అయితే ఈ సంవత్సరం వస్తా ఉంది. దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రేటు తక్కువ ఉన్నా కూడా మీకు సో వాడడం తోటి మందులు కొద్దిగా మీకు ఈ సంవత్సరం అనేది పెరిగింది. ఇసాబియన్ వదులుతుంటారా డ్రిప్ కంటిన్యూగా? ఐడియా ఉందా? మరి ఇసాబియన్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు కూడా వాడుతున్నారా? ఇప్పుడు కూడా పోస్తున్నారా? అవగాహన ఉందా మీకు ఇసాబియన్ గురించి? మీకు తెలుసుగా. సరే, థ్యాంక్ యూ అండి. ఏం లేదు, ఈ సంవత్సరం సింజంటా అనేది ఏంటంటే ఈ సర్వం అనే కొత్త కాన్సెప్ట్తో సిమోడిస్, మిరావిస్ డియో ఈ 2 మందులు తీసుకురావడం జరిగింది. సో దీన్ని వాడిన రైతుల అనుభవాలు తెలుసుకోవడం కోసం సింజంటా ఇలా ఈ సంవత్సరం జరుగుతుంది. సో మీ వరకు దీని యొక్క ఉపయోగాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా పేరు కేశవరెడ్డి, పంచలింగాల కొత్త చౌడేపల్లి. చౌడేపల్లి. ఓకే, థ్యాంక్ యూ అన్న.